దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఈఎన్సీగా అద్భుతమైన సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న అశోక్ కుమార్ గారు, వాళ్ళ సతీమణి సురేఖ గారు ఉన్నారు. అశోక్ కుమార్ గారి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఆయన ఈఎన్సీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది అశోక్ కుమార్ గారి సతీమణి సురేఖ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సురేఖ, మా వారి పేరు ఎన్ అశోక్. ఈఎన్సీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఆయనది ఫస్ట్ నుంచి ఉన్న గొప్పతనము వర్క్ మైండెడ్. అసలు వర్క్లో ఇన్వాల్వ్ అయిందంటే అసలు ఎవరు పట్టరు వాళ్ళు. ఆయనకు ఏమన్నా మమ్మల్ని కూడా పట్టించుకోవచ్చు కదా అని అంటే, మనకు తిండి పెట్టేది మనకు ఉద్యోగం కదా అనేవారు. ఇప్పుడే కాదు, మన మ్యారేజ్ అయినప్పటి నుంచి అదే మాట అంటారు. సో మేము ఇక ఎప్పుడు ఆయనను కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. అసలు ఆయన వర్క్లో ఉన్నప్పుడు మాత్రం మేము ఎవ్వరం పలకరించే వాళ్ళం కాదు, మేము భయపడేవాళ్ళము. గొప్పతనం అంటే ఆయనది చాలా ఉన్నాయి చెప్పాలంటే. వర్క్ను సిన్సియర్గా చేస్తారు. ఎవరికైనా హెల్ప్ కావాలంటే తను చేతనైనంత మాత్రం తను చేస్తారు. సార్ కంటే బర్త్ నుంచి అయితే సార్ నుంచి మంచి తెలివి వచ్చింది వాళ్ళకు, పిల్లలకు స్టడీస్ వచ్చాయి. మా బాబు ఆల్ ఇండియా ర్యాంకర్, ఐఐటి 49th ర్యాంకర్. మా పాప కూడా మంచి ఎంఎస్ చేసింది, యూఎస్ఏది. పిల్లల పేరు పాప పెద్దది శివాని అండ్ సాయి తేజ బాబు, ఇద్దరు జాబ్ చేస్తారు. మా అల్లుడు గారు సాయి విశాలు. సో ఈయన కూడా బిట్స్ పిల్ల అని, ఆయన కూడా మంచి ఇంటెలిజెంట్ పర్సన్. మా వారి పేరు ఎన్ అశోక్, నంగనూరి అశోక్. మా ఆయన దొరకడం మాకు అదృష్టం. మేమైతే అట్లాగే అనుకుంటాం, ఇక దేవుడి సంకల్పం. మా అత్త మామలకు మా నంగునూరి వెంకయ్య అండ్ మనమ్మ, మా అత్తమ్మ పేరు. మా అత్తమ్మ అయితే ఉన్నప్పుడు బాగా ఎప్పుడన్నా అంటే నా కొడుకు పెద్ద ఇంజనీర్ అనేది చెప్పుకునేవాళ్ళు అనమాట. అందరికీ చాలా సంతోషపడేవాళ్ళు. ఇప్పుడున్న చాలా సంతోషపడేవాళ్ళు. మంచి చదివిపించారు. మా మామయ్య ఇంట్రెస్ట్ తోటి చదివిపించారు. మా నాన్నగారు రాములు, సో మా అమ్మగారు లీలావతమ్మ. మా నాన్నగారు అయితే ఫస్ట్ మా మ్యారేజ్ సెటిల్ కాగానే ఒక వర్డ్ అన్నారు. మా ఆయనకు ప్రమోషన్ రాగానే నేను ఫస్ట్ నాకు అదే జ్ఞాపకం వచ్చింది. అమ్మ మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి, ఫర్దర్ ఫ్యూచర్లో ఈఎన్సీ కూడా అవుతారని ఒక్క వర్డ్ అన్నాడు. ఈఎన్సీ కాగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అదొక్క వర్డ్. మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో యాజ్ ఎ డిప్యూటీగా రిటైర్ అయ్యారని సంతోషపడేవాళ్ళు. సినిమాలకు తీసుకెళ్లే వాళ్ళు కానీ వేరే దగ్గరికి టైం ఉండకుండే కదా, ఆయన లీవ్లు పెట్టడము అట్లాంటివి ఏమి ఇంత ఇంట్రెస్ట్ చూపించకుండా, సో అవుట్ ఆఫ్ వెళ్ళకుండా వెళ్తే మా తిరుపతి ఇవే మాకు, అంతకంటే బయట ఎక్కడే లేదు. సో నేను అదే చెప్తున్నాను, ఫుల్ వర్క్ మైండెడ్ అనమాట. ఇప్పుడైనా రిటైర్ అయిన సందర్భంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్న కొద్దిగా ఫ్రీగా ఉంటారని మాకు ఆశ. గ్రేట్గా ప్రౌడ్గా ఫీల్ను. ఇంకోటి మా ఆయన కూడా అంత ఏంటంటే ఆయన కూడా ఆ స్టేజ్లో ఉన్నారు కదా, ఆయన కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. ప్రతి ఇంజనీరింగ్కు ఉన్న ఏం అదే కదా, ఆ పై సీట్లో కూర్చోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ సీటు రావాలనే ఆయన కోరుకుంటారు. అది తన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఎంత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా అది రావాలి అందరికీ. అదొక అందరికీ కళ. ఇక అది సింపుల్ సీట్. ఆయనకు ఫస్ట్ నుంచి అంతే ఆర్భాటాలు, ఈ అంత సింపుల్గా ఉంటారు. సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. మాకైనా మా పిల్లలైనా కూడా అంతే సింపుల్. వాళ్ళు కూడా అంత ఇదిగా ఎప్పుడు వెళ్ళరు. మెదక్లో కూచన్పల్లి మా ఇంటి దేవుడు. సో తిరుపతికి వెళ్తాము. కూచన్పల్లి షిరిడి సాయిబాబా అంటే కూడా మా వారికి ఇష్టము. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో చాలా మటుకు షిరిడికి వెళ్ళే వాళ్ళము, శ్రీశైలము.